మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈ కీ పాయింట్స్ ఫాలో అవ్వకపోతే మీ తాలూకా బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వదు. చాలా మంది చేసే మిస్టేక్ బెల్లీ ఫ్యాట్ని బర్న్ చేయడానికి క్యాలరీస్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. కాకపోతే క్యాలరీస్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బెల్లీ ఫ్యాట్కి మెయిన్ రీజన్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఎప్పుడు స్పైక్ అవుతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయినప్పుడు. బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు స్పైక్ అవుతుందంటే ఫాస్ట్ కార్బ్స్ తీసుకునేటప్పుడు, లో ఫైబర్ ఫుడ్ తీసుకునేటప్పుడు. సో బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి నేను నా క్లయింట్స్కి సజెస్ట్ చేసే మెథడ్, ఫస్ట్ వన్, ప్రయారిటైజింగ్ ద ఫైబర్ ఇంటేక్. సింప్లీ వెజిటబుల్స్. ఎప్పుడైతే వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామో స్టమక్ ఫుల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, లీన్ ప్రోటీన్ సోర్స్. ఎక్సర్సైజ్ తో పాటు ప్రోటీన్ ఇంటేక్ పెంచినప్పుడు లీన్ మజిల్ అనేది డెవలప్ అవుతుంది, స్టమక్ ఫుల్నెస్ ఉంటుంది, కార్బ్స్ తలక క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, హోల్ వీట్, ఓట్స్. ఎప్పుడైతే ఫైబర్ తో ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది, దాంతో ఇన్సులిన్ స్పైక్ అనేది తగ్గుతుంది అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ ఈ మూడు తలక కాంబినేషనే పెర్ఫెక్ట్ మీల్ అండ్ పెర్ఫెక్ట్ మ్యాక్రో పోర్షన్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కనుక ఫైబర్, వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇది పెర్ఫెక్ట్ మీల్ ఫర్ ఫ్యాట్ బర్నింగ్, ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ బర్నింగ్. ఆబ్వియస్లీ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఆటోమేటిక్గా లైక్ చేస్తారు. దాంతోపాటు బెల్లీ ఫ్యాట్ అండ్ డైట్ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను.